నెక్స్ట్ వర్డ్ విస్ప, విస్పర్డ్, విస్పర్డ్, గుసగుసలాడు. నెక్స్ట్ అండి మర్మ. ఎలా చదవాలి? మర్మర్ కాదండి, మ. ఎందుకు? ఇది ఒక ఆర్ ఉందండి, ఇక్కడ కూడా ఒక ఆర్ ఉంది. ఈ ఆర్ ముందు ఏముంది? యు ఉంది. ఈ ఆర్ ముందు ఏముంది? యు ఉంది. అంటే యు అంటే ఏంటి? వావెల్. ఓకేనా? ఎప్పుడైనా ఇంగ్లీష్ పదంలో ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు కనుక వావెల్ ఉంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆర్ మస్ట్ బి ఎ సైలెంట్ లెటర్. ఆర్ వస్తూ ఆర్ ముందు కనుక వావెల్ ఏదైనా కానీ వస్తే కనుక ఆర్ని సైలెంట్ చేస్తాం. అందుచేతనే మర్మర్ అనుకుండగా మర్మ, మర్మడ్, మర్మడ్. గుసగుసలాడటం, గొణగటం. ఓకేనండి, ఇక్కడ గొణుగు అని రాసాము, ఇది కూడా గుసగుసలాడటమే. అయితే ఒక చిన్న వ్యత్యాసం ఉంది. విస్ప అంటే ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలు, అదే గొణిగిన మాటలు, గుసగుసన ఆడిన మాటలు అవతల వ్యక్తికి అర్థమవుతుంది. ఈ మర్మ అనేసరికి క్లారిటీ ఉండదండి. ఓకేనా? హీ విస్పర్డ్ సంథింగ్ ఇన్ హర్ ఇయర్, షీ నాడెడ్ ఫర్ దాట్. నాడెడ్ అంటే ఏంటంటే బుర్ర, తల ఆడించడం అర్థమైనట్టుగా. అతను ఆమె చెవిలో ఏదో గుసగుసలాడాడు. హీ విస్పర్డ్ సంథింగ్ ఇన్ హర్ ఇయర్, షీ నోడెడ్ ఫర్ దాట్. ఓకేనా? అలా కాకుండా మర్మ అయితే హీ మర్మర్డ్ సంథింగ్ ఇన్ హిస్ స్లీప్, ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ దాట్. అతను తన నిద్రలో ఏదో గొణిగాడు. ఓకేనా? అది నాకు అర్థం కాలేదు. అది క్లారిటీ ఉండదండి. వైల్ ఐ వాస్ టేకింగ్ క్లాస్ ఇన్ ద క్లాస్ రూమ్, బోత్ ద స్టూడెంట్స్ మర్మర్డ్ బట్ ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ దమ్ వెల్. ఓకేనా? నేను క్లాస్ చెప్తూ ఉండగా వాళ్ళు ఏదో గొణిగారు, నాకు అర్థం కాలేదు. దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విస్పర్ అండ్ మర్మర్, రైట్?